హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో సండే అప్డేట్స్ మొత్తం మాట్లాడుకుందాం. సండే ఏ టాస్కులు జరిగాయి, కొన్ని స్పైసీ టాస్కులు అయితే జరిగాయి, అలాగే ఎలిమినేషన్ రౌండ్ ఎవరెవరి మధ్య జరిగింది, తనూజ పవర్ ఇంకెవరికి యూజ్ చేసిందా లేదా అనేది క్లియర్గా చెప్తాను. దానికంటే ముందు మీరు ఎప్పుడు చేసినట్టు వీడియోని లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా 10 మందికి వెళ్తుంది. మీ సపోర్ట్ కూడా నాకు ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. అలాగే మన అప్డేట్స్ ముందుగా వస్తాయి కాబట్టి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే హౌస్ లో ఫన్ టాస్క్ అయితే జరిగాయి. ఎప్పుడు సండే ఫండే అంటారు కదా, ఈ ఎపిసోడ్ అనేది అంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమీ లేదని నాకు అనిపించింది. ఎందుకంటే మామూలు జనరల్ గా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి ఫ్యామిలీ వీక్ అప్డేట్స్ ఎవరు దొరికిన ఎవరు వస్తుందని మన ఛానల్లో ఇస్తారు. ఇంకా సండే ఎపిసోడ్కి వస్తే నాగ చైతన్య గారు అయితే వచ్చారు. నాగ చైతన్య గారి సమక్షంలో ఒక టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్ అనేది తనూజ వర్సెస్ ఇమాన్యుల్ అనమాట. తనూజ టీం అంతా ఒకవైపు, ఇమాన్యుల్ టీం అంతా ఒకవైపు. తనూజ టీం ఉన్నది ఎవరు అంటే డిమోన్ పవన్, పవన్ కళ్యాణ్, తనూజ, గౌరవ్ అండ్ సంజన, వీళ్ళందరూ ఒక టీం ఉంటారు. ఇమాన్యుల్ టీం ఎవరంటే బర్నీ, సుమన్ శెట్టి, ఇమాన్యుల్, దివ్య అండ్ రీతు చౌదరి, వీళ్ళందరూ ఒక టీమ్ గా ఉంటారనమాట. ఆ టాస్క్లు ఏంటంటే ఫస్ట్ టాస్క్ అయితే వాళ్ళకి కొన్ని డైలాగులు అయితే చూపిస్తారనమాట. ఆ డైలాగులు ఏంటి అంటే విత్ మ్యూట్, అంటే డైలాగ్స్ ఏమి ఉండవు, ఆ యాక్షన్ చూపిస్తారు. హీరోలు ఆ సినిమాలో క్లిప్ అయితే చూపిస్తారు. ఆ డైలాగ్స్ వీరు గ్లెస్ చేసి కరెక్ట్ గా చెప్పాలి. ఏదో చిన్న చిన్న ఫన్ అయితే జనరేట్ అయింది, అంత పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు. సెకండ్ టాస్క్ ఏంటి అంటే హీరో అంటే నాగార్జున గారు కొందరి యానిమల్స్ ఫొటోస్ అయితే చూపిస్తారు. ఆ యానిమల్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా, ఆ స్పెల్లింగ్స్ అనేవి కొంచెం కష్టంగా ఉన్నట్టుంటాయి. హిపోపాటమస్ లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద స్పెల్లింగ్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళు గెస్ట్ చేసి ఆ స్పెల్లింగ్ ఏంటంటే కరెక్ట్ గా వాళ్ళకి బోర్డు మీద ఆల్ఫాబెట్స్ అయితే సెట్ చేయాలన్నమాట. సో ఇందులో కూడా నార్మల్ ఫన్ జనర్ అయింది, అంత పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఏమీ లేదు. ఈ టాస్క్ అనేది నాగ చైతన్య గారి సమక్షంలో జరిగింది. నాగ చైతన్య గారు ఏదో స్పోర్ట్స్ ఈవెంట్ ని ప్రమోట్ చేయడానికి వచ్చినట్టు అయితే నాకు అనిపించింది, తెలిసింది. ఇంకా విషయానికి వస్తే మూడవ టాస్క్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఈ టాస్క్ ఏంటి అంటే మిర్చి ఎవరి వల్ల మనకి కష్టం వచ్చిందో, అపాయం జరిగింది, ఈ విధంగా మీనింగ్ లో ఉంటుంది అన్నమాట మిర్చి టాస్క్. ఈ టాస్క్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే నిన్న ఫ్లోటింగ్ సింక్ అని ఒక టాస్క్ ఇచ్చారు కదా, దానికి రిలేటెడ్ గానే ఈ టాస్క్ ఉందన్నమాట. దీనికి రిలేటెడ్ గా ఉన్నప్పుడు డెమోన్ పవన్ కళ్యాణ్ కి ఇచ్చాడు. అది కొంచెం ఫన్ జనరేట్ లో ఇచ్చినట్టు అనిపించింది. పవన్ కళ్యాణ్ కి ఫన్ లా అనిపించిన డెమోన్ కొంచెం సీరియస్ గానే ఇచ్చాడు. అలాగే దివ్య వర్సెస్ భరణి వర్సెస్ మళ్ళీ తనూజ మళ్ళీ కనిపించింది అక్కడ. ఎందుకంటే భరణి గారికి దివ్య వచ్చి ఆ మిర్చి అయితే ఇచ్చింది, తన వల్ల నా ఆటకి ఇబ్బంది కలుగుతుందని భరణి గారికి ఇస్తే భరణి గారు వెళ్ళి తనూజకి ఇచ్చారు. అదే నాకు అర్థం కాలేదు, తనూజకి ఎందుకు ఇచ్చారు? భరణి గారు దివ్యకి ఇవ్వచ్చు కదా. మొన్న తనూజ భరణి గారు కలిసి దివ్య గురించి అంత మాట్లాడారు, కొంచెం దూరంగా ఉన్న ఫ్యామిలీకి ఇవన్నీ మాట్లాడారు. తిరిగి మళ్ళీ దివ్యకే ఇవ్వకుండా తనూజకి ఇవ్వడం నాకు ఎందుకో భరణి గారు మళ్ళీ ఏదో ప్లేట్ మార్చినట్టు అనిపించింది. మళ్ళీ వీళ్ళు ముగ్గురు మధ్య ఒక చిన్నపాటి అంతర్యుద్ధం మళ్ళీ కనిపించింది నాకు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో, మనం ఎపిసోడ్ వచ్చిన ఫుల్ రివ్యూ మాట్లాడుకుందాం. సో ఈ విధంగా అయిన తర్వాత ఫైనల్ 2 అంటే సేవింగ్ ఆర్డర్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ 2కి వచ్చింది ఎవరంటే దివ్య గారు అండ్ గౌరవ్ అయితే వచ్చారు. వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఎలిమినేషన్ అంటే తక్కువ ఓట్స్ ఎవరు వచ్చింది ఆల్రెడీ రివీల్ చేసేస్తారు. తెలుసు కదా, మనకు టాస్క్ అయితే జరిగింది, ఆ విధంగానే రివీల్ చేసేస్తారు. రివీల్ చేసిన తర్వాత వీళ్ళిద్దరిలో తక్కువ ఓట్స్ వచ్చింది ఎవరంటే గౌరవ్కి వచ్చింది, దివ్య సేఫ్ అయ్యింది. కానీ ఎక్కడ ట్విస్ట్ ఏంటి అంటే తనూజకి ఆ పవర్ సేవింగ్ ఉంది కదా, ఆ తనూజ ఎవరికి యూజ్ చేస్తుంది అనేది ప్రశ్న అనమాట. సో గౌరవ్కి యూజ్ చేస్తే దివ్య వెళ్ళిపోవాలి, దివ్యకి యూజ్ చేయడానికి అవ్వదు. సో తన పవర్ సేవింగ్ అయితే ఎవరికి యూజ్ చేయలేదు. గౌరవ్కి తక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి నేను ఆడియన్స్ ఓటుకు రెస్పెక్ట్ ఇస్తాను అని తనూజ మంచి నిర్ణయమే తీసుకుని గౌరవ్కి అయితే పంపించేసింది. కానీ తనూజ కానీ అక్కడ దివ్యకి పంపించి గౌరవ్ కొంచుంటే కన్నింగ్ గేమ్ మళ్ళీ బయటకు వచ్చేది. తనూజకి చాలా నెగిటివ్ అయ్యేది. మంచి స్టెప్ అయితే తీసుకుంది, చాలా తెలివిగా ఆలోచించింది అనిపించింది ఎలిమినేషన్ రౌండ్ లో. సో దివ్య ఈ విధంగా సేవ్ అయింది, గౌరవ్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఇవి సండే అప్డేట్స్. ఫ్యామిలీ వీక్ అప్డేట్స్, ఎవరు పేరెంట్స్ వస్తున్నారు, ఎవరు స్టేజ్ మీదకి వస్తున్నారు, ఎవరు హౌస్ లోకి వస్తున్నారు అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్ గా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.